ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు కొన్ని సమస్యలు వచ్చినాయండి. ఆ సమస్యలు ఏంటంటే, ప్రశాంత్ అన్న ఒక అతను యూట్యూబ్లో మెసేజ్లు చేస్తున్నాడు. ఆ, మంచి మొండి వాదన చేస్తాడు. అది చూద్దాం ఇప్పుడు. సో చూసే ముందర ఒకటేంటంటే, ఏ విషయమన్నా చెప్పదలుచుకున్నప్పుడు, ఏ విషయమన్నా రాయదలుచుకున్నప్పుడు మీరు మెసేజ్ల్లో చాలా మర్యాదపూర్వకంగా రాయాలి. మీ ఆర్గ్యుమెంట్ కోసము మీరు పిచ్చి వర్డ్స్ రాయకూడదు. ఈ ప్రశాంత్ అట్లా ఏం రాయలేదు, బట్ చెప్తున్నా. ఎవరన్నా మెసేజ్ రాసేటప్పుడు చాలా మంచి మాటలు రాయండి. ఎదుటివాడు చెడ్డవాడైనా సరే, వాడి గురించి మాట్లాడేటప్పుడు చెడు మాటలు ఎక్కువ మాట్లాడకుండా పనికిరాని వెధవ అని రాస్తారనుకోండి, ఆ వెధవ అన్న వర్డ్ తీసేయండి. అతను మాట్లాడేవి తప్పులు అని మాత్రం రాయండి. అట్లా రాయడం మూలంగా ఏమవుతుందంటే, మీకు మర్యాద దక్కుతుంది అనమాట. ఎప్పుడు మనం మర్యాదగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మర్యాదను తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే, నేను నిన్న చేసిన వీడియోలో, అంటే కలియుగం 7,000 సంవత్సరాల అన్నదానికి నీలేశోక్ అన్న అతను ఏవో చూపించాడట. ఆ చూపించింది మీరు వీడియో చూడలేదు సార్, నక్షత్రాలు గ్రహాలు చూపించేశాడు ఆయన. అది వ్యాసుడు రాసిందే చెప్పాడు ఆయన. దాని ప్రకారం చూస్తే 7,000 సంవత్సరాలు అని చెప్పి ఏవేవో రాసుకొచ్చారు కొంతమంది. ఈ ప్రశాంత్ అని అతను ఏం రాశాడో ఒకసారి చూద్దాము. ఇతను రాసిన దానిలో కొద్దిగా వైవిధ్యం ఉంది, కానీ ఆయనే రిఫ్యూట్ చేసుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి అదేంటో. సో ఇది ప్రశాంత్ 7641. ఈయన పూర్తి పేరు మనకు తెలియదు. ఈ ప్రశాంత్ అన్న ఆయన నాకు వీడియోలో క్వశ్చన్స్ అడిగే, ప్రశ్నలు అడిగే ప్రశాంత్ ఒకటేరా కాదంటే అది కూడా నాకు తెలియదు. సో కాదనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన వేరే ప్రశ్నలు అడుగుతాడు, ఈయన వేరే విధం. సరే, నేను 7,000 సంవత్సరాలు కాదు 5,000 సంవత్సరాలు అనడానికి నేను ప్రూఫ్స్ ఇచ్చాను. ఆ మూడు ప్రూఫ్స్ ఏంటి? ఒకటి ఏంటంటే శబ్ద ప్రమాణం ఇచ్చాను. ఏదైతే ఆప్తులు చెప్తారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే గురువు నుంచి శిష్యుడికి వస్తూ భారతదేశం అంతా ఒకటే సిస్టంలో ఇది 5,127 సంవత్సరాలు కలియుగ ఆరంభమై అని చెప్పి అందరం చెప్పుకుంటాం సంకల్పంలో. అదొక ప్రూఫ్ ఇచ్చాను. అది ప్రూఫ్ కాదంటాడు ఆయన. ఓకే, మరి ఇంకేం ప్రూఫ్ కావాలో చెప్తా నేను. అది కూడా ఆయన ప్రూఫ్లు నేనే రిఫ్యూట్ చేస్తా. రెండోది, నేను ఇంకోటి ఏమి ఇచ్చాను, మహర్షి దయానంద వారు చరిత్రలో అన్ని పక్కాగా రాసుకుంటూ వచ్చాడండి ఆయన. ఆ రాసుకుంటూ వచ్చిన దాన్ని మనము మాట్లాడతాము. అది మాట్లాడినప్పుడు దానిలో వంశ చరిత్ర ఉంది. అంటే ఎవరు, ఏ రాజు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు పరిపాలించాడు. అది నేను ఒప్పుకోనండి, మహర్షి దయానంద సరస్వతి రాశాడు. అలా కుదరదు నాయన. మహర్షి దయానంద సరస్వతి గారు ఎన్నో గ్రంథాలను రిఫర్ చేసి, అంటే గ్రంథాలను రిఫర్ చేసి, అంటే ఒక రాజు, అప్పట్లో రాజులు ఇంకా మిగిలి ఉన్నారు, ఆయన బతికున్న టైంలో రాజులు ఇంకా మిగిలి ఉన్నారు. కాశీ రాజు మిగిలి ఉన్నాడు, రాజస్థాన్లో రాజులు మిగిలి ఉన్నారు, చాలా రాజులు మిగిలి ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వంశ చరిత్రని కలెక్ట్ చేసి రాసుకొని, ఇగో ఇది ఈ మన ఆ, ఢిల్లీని పరిపాలించిన వాళ్ళు అని చెప్పి లిస్ట్ బయటికి తీశాడు ఆయన. లిస్ట్ వేసి మొత్తం రాసి పెట్టాడు. ఆయన రాసిన తప్పు అనడానికి మీ దగ్గర ఒక్క నిరూపణ లేదు. ఒకటి. సో ఈ రెండు ప్రూఫ్లు కాకుండా మూడో ప్రూఫ్ కూడా నేను ఇచ్చాను. సో ఎలా అయితే మనం ఇప్పుడు ఈ సంకల్పం చెప్పుకుంటామో, మహర్షి దయానంద సరస్వతి చెప్తారో, అలానే మహాభారతం జరిగింది అనడానికి మూడో ప్రూఫ్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఈ మూడు ఎవిడెన్స్లు కాకుండా ఇప్పుడు ప్రశాంత్ గారు అనేది ఏదో చూద్దాం ఒకసారి. చూస్తే మనకి ఆ ప్రశ్నకి మన సమాధానం దొరుకుతుంది. ఆయన ఏమంటాడంటే, మహర్షి దయానంద సరస్వతి గారు ప్రామాణికంగా తీసుకున్న 8,000 గ్రంథాలు నిజంగానే ప్రామాణికమని ఎలా చెప్తాము? అందులో తప్పులు ఆ, ఉండవు అని ఎలా చెప్పగలము? ఇది ఆయన ప్రశ్న. ప్రశాంత్ గారు, నేను 8,000 గ్రంథాలు ప్రామాణికంగా తీసుకోనని చెప్పలేదు. మీరు జాగ్రత్తగా వినండి. 8,000 గ్రంథాలని రిఫర్ చేసి అన్నా. అంటే వాటన్ని వెరిఫై చేసినప్పుడు తప్పులు ఏమున్నాయో తీసి పక్కన పెట్టి, ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే ఒకదాంతో ఒకటి కలిసి అండర్స్టాండింగ్లో, సేమ్ అండర్స్టాండింగ్లో ఉంటాయో వాటన్నిటినీ తీసుకున్నాను. తీసుకొని మహర్షి దయానంద గారు రాశారు. ఆయన మొత్తం ఉత్తర భారతదేశం అంతా తిరిగి రాసుకొచ్చారు ఆయన. మనకి ఇప్పుడు ఉత్తర భారతదేశం ఏంటంటే, దక్షిణ భారతదేశం తిరగలేదా అంటే, ఆయనకు కావాల్సిన ఢిల్లీలో ఎవరు పరిపాలించారన్నది, ఢిల్లీ దగ్గర ఉన్న విషయాలన్నీ ఆ, తీసుకొచ్చారు ఆయన. సో ఇది విశేషం. సో ఇప్పుడు ఈ 8,000 గ్రంథాల్లో ఉత్తి ఈ చరిత్ర గురించి కాదు, ఆయన చాలా గ్రంథాల్లో పురాణాలు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని వాటిని ఖండన మండనాలు చేశారు ఆయన. సో అది మీరు చూడాలి. మీరు ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఏది గబగబా రాసేయకూడదు ఏది పడితే అది.
మహర్షి దయానంద్ సరస్వతి రాసిన పుస్తకాలన్నింటినీ మీరు చదవాలి. పూర్తిగా చదివి మహర్షి గారు ఇక్కడ తప్పు రాశారు అని చెప్పండి. అంతేకాని ఆయన పుస్తకం చదవకుండా మహర్షినే ఖండించేస్తాను అంటే అది ఎలా సాధ్యమవుతుంది? తప్పు కదా. ఒకళ్ళ గురించి స్టడీ చేయకుండా వాళ్ళు రాసినవన్నీ చదవకుండా మీరు తప్పు అని ఎలా నిర్ధారణకు వస్తారు? తప్పు అది ఫస్ట్ నంబర్ వన్. ఆయన రాసింది 1860s 1870s 80s మధ్యలో రాశాడు. 60 to 80 మధ్యలో ఎప్పుడు రాశాడు ఆయన. రాసిన దానికి మీరు కాదు అని ఖండన చెయ్యాలి అంటే ఆయన పుస్తకం చదవాలి మీరు. మీరు ఇప్పటికీ అజ్మేర్కి వెళ్ళండి, రాజస్థాన్లో. అక్కడికి వెళ్ళి ఆయన ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఉంటాయి, మీరు చదవండి. వాళ్ళు మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు, మీరు చదవండి. ఆయన రాశాడు లేదు తెలుస్తుంది. వాటిని కార్బన్ డేటింగ్ చేసుకోవచ్చు మనం, తెలుస్తుంది మనకి. సో ఇలా మనం ఆయన ఒరిజినల్గా రాసిన వాటిలో ఆయన మహర్షి, ఆయన ఆప్తుడు, ఏ స్వార్థం లేకుండా చేసిన పని అది. ఆయన స్వార్థం లేదని ఎలా చెప్తారండి? వేదాన్ని ప్రచారం చేయాలని స్వార్థం ఉంది కదా అంటే, మీకు వేదం లేదు అని చెప్పడంలో ఎంత స్వార్థం ఉందో ఆయనకి వేదం ఉంది అని చెప్పడంలో అంతే స్వార్థం ఉంటుంది. సో అది తప్పు లేదు. ఎవరికన్నా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆయన తప్పు అనడానికి తప్పు లేదు. ఇది విశేషం అన్నమాట. అయితే మీరు ఆయన రాసిన గ్రంథాలు చదివిన గ్రంథాలు ప్రామాణికమా? భారతదేశంలో ఆ రోజున గ్రంథాలు ఏమేమి దొరుకుతాయో అన్నిటినీ చదివాడు ఆయన. అన్నిటినీ 8,000, ఒకటి కాదు రెండు కాదు, 8,000 గ్రంథాలని చదివి ఆయన నిష్ణాతుడై దాని తర్వాత ఇగో ఇది తప్పు, ఇందులో ఈ తప్పు ఉంది, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది కరెక్టు అని నిర్ణయించి రాసినవి. మీరు ఆ 8,000 గ్రంథాలని మీరు తిరగేయాలి ఆయన తప్పు రాశాడని చెప్పడానికి. పైగా వాటిలో కల్పితాలు రాలేదంటే అందుకే తీసేశాడు. ఏవైతే కల్పితాలతో తీసేశాడు. ఆయన ఆ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో తీశాడు. దానికి తర్కం అవసరం. తర్కము అంటే న్యాయ దర్శనంలో చెప్పినట్టు తర్కం అవసరం. సో ఈ అష్ట ప్రమాణాలు అవసరం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణము, ఇతిహాస ప్రమాణము. ఈ ప్రమాణంతో పాటు ఇంకో 4 ఉప ప్రమాణాలు, మొత్తం కలిపి 8 ప్రమాణాలు ఉన్నాయి. సో ఈ నాలుగిట్లోనే ఆ 4 మిగతా 4 వస్తాయి కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఈ నాలుగుట్లో ఇతిహాస ప్రమాణం అనేది ఇతిహాసము, ఇతి హ అని చెప్పు ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఇతిహాసము అని చెప్పినప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం అనమాట. ఇతి అంటే ఇలా, ఇలా జరిగింది అని చెప్పడంలో మనకి ఇతిహాసం అనే వర్డ్ వచ్చింది. సో దాన్ని ఏ రాజులు వాళ్ళు వంశచరిత్ర రాసుకుంటారు. రాసుకోరా? రాసుకున్నారు. ఎందుకు రాసుకోరు? మేము ఇది పాలించామో, మేము ఈ రాజులమో, మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాత గారు ఇలా మొత్తం రాసుకున్నవి వంశచరిత్రలు ఉంటాయి. ఆ వంశచరిత్రను తిరిగేసినప్పుడు అది ఇంకో పక్క దేశంలో వంశచరిత్రతో చూసినప్పుడు రెండూ సరిపోతున్నప్పుడు అది ప్రామాణికం అవుతుంది. శత్రు దేశంలో వాళ్ళు కూడా రాసిన దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు భోజుడు ఫలానా కాశీని పరిపాలించాడని ఎవరన్నా చెప్తే, కాశీ రాజ్యం పక్కన ఇంకో రాజ్యం ఉందనుకోండి, వాళ్ళు అవును మేము ఇది పరిపాలిస్తున్న రోజులో మా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఇవి, భోజుడు ఇది పరిపాలించాడు అది పరిపాలించాడు అని చెప్పి విక్రమ సంవత్సరం అని చెప్పి రాసుకున్నారు. మహర్షి దయానంద సరస్వతి విక్రమ సంవత్సరం వాడాడు. ఈ బీసీలు సిఈలు ఏసీలు వాడ్డాయన. ఆయన విక్రమ సంవత్సరాన్ని నిర్ధారించాడు. విక్రమ సంవత్సరం అని చెప్పి ఎప్పటి నుంచో మన దేశంలో ఉంది. అందరం విక్రమ సంవత్సరం రాసుకున్నాం. ఈవెన్ గౌతమీపుత్ర శాతకర్ణి కానీ ఇంకెవరన్నా కానీ రాసినప్పుడు వాళ్ళ వాళ్ళ శాతకర్ణి యుగం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చరిత్రలు మన భారతదేశంలో మీరు ఏవి తిరగేయకుండా టపీమని ఒక వర్డ్ రాసేయకూడదు. జస్ట్ మీకు అపోజ్ చేయాలని ఉంటే అది వేరే విషయం, కానీ తప్పుగా రాయకూడదు. సో మీరు ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. యా, రెండోది ఏం రాశారు? ఆర్యభట్టుడు కూడా మహాభారతం కాలం నాటివారు కాదు. ఆర్యభట్టీయం రాసేటప్పుడు ఆయన కూడా అప్పటి వరకు అందుబాటులో ఉన్న గ్రంథాల మీద ఆధారపడి ఉంటాడు కదా. ఆయన ఆధారపడిన గ్రంథాలు ఎంతవరకు ప్రామాణికం? ఇది ఒక మళ్ళీ ఇది చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. ప్రశాంత్ గారు కాస్తంత మీరు ఆలోచిస్తారా, వివేచిస్తారా? మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని చదివారు. అది ఎంతవరకు ప్రామాణికం? మీరేం చేస్తారు? మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు రాశారు అనుకుందాం. ఆ బోర్డులో రాసిన వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళని అడిగారు అనుకోండి, మీరు ప్రామాణికం ఎట్లా అండి, మీరు ఎలా తీసుకున్నారని అడిగితే, మీరు అడగలేదు ఇప్పటిదాకా, అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఇగో అండి ఫలానా యూనివర్సిటీ వాళ్ళు రాశారు, మేము తీసుకున్నాం. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రాశారుట, మరి న్యూటన్ రాశాడని మీ దగ్గర నమ్మకం ఏంటి అంటే, ఆయన అప్పుడు ఇగో ఈ ఈ పుస్తకాల్లోంచి ఈ ఫలానా
ఒక వెస్టర్నరు రాశాడు, ఆ పుస్తకంలోంచి మనం ప్రామాణికంగా తీసుకున్నాం, ఆ చదువు మన దేశానికి వచ్చింది, అక్కడి నుంచి మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, అక్కడి నుంచి మేము తీసుకున్నాం అని చెప్తారు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళారు అనుకో, మీరు ప్రామాణికంగా ఎలా తీసుకున్నారు అంటే, మా దగ్గర ఇగో ఈ రాతకోతలు ఉన్నాయి, ఈ రాతకోతలు ఇవి అంటే, అప్పుడు మీరు దానిలో ఈ రాతకోతలు ఎవడన్నా చేర్చి ఉండొచ్చు, న్యూటన్ రాయకపోయి ఉండొచ్చు అని మీరు వాదించారనుకోండి, అర్థం ఏమైనా ఉంటుందా? న్యూటన్ కాకపోతే ఇంకొక ఇంకో టన్ రాశాడు. ఎవడైతే రాశాడో ఒక న్యూటన్ అని పేరు పెట్టారు, అక్కడ ఈ సంవత్సరం రాశాడని చెప్పారు. ఆ సంవత్సరం రాశాడని నమ్మకం ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, లేదండి ఆయన బ్రిటిష్ దీనిలో ఉన్నాడు, ఆ యూనివర్సిటీకి ఆయనే ప్రొఫెసరు, ఆయనే రాశాడు అని చెప్పి యూనివర్సిటీలో రాతకోతలు ఉన్నాయన్నారు అనుకోండి, ఆ యూనివర్సిటీ రాతకోతలు తప్పేమో. అవును, తప్పేమో, తెలియదు కదా కరెక్టో కాదా అని. కాదని న్యూటన్స్ రాసి ఇప్పుడు ప్రూఫ్ అయినాయి కదా అంటే, న్యూటన్స్ రాసి అసలు ప్రూఫే కాలేదు, ప్రూఫ్ లేదు వాటికి. వాటిని అజ్యూమ్ చేసుకొని ఇప్పటిదాకా వచ్చేసాం మనం, జరుగుతున్నవి చూపిస్తూ ఇలా జరుగుతోంది కాబట్టి న్యూటన్స్ రాసి కరెక్ట్ అన్నాం. న్యూటన్ రాస్కి ఎవిడెన్స్ లేవు, ఇది కూడా తెలుసుకోండి. నేను న్యూటన్ ఎందుకు చెప్తున్నా, అందరికీ సుపరిచితమైన పేరు. ఇలా అనేక పేర్లు మనం తీసామనుకోండి, దేనికి ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు చూడండి, మీకు ఒక తమాషా చూపిస్తాను. మీరు అన్నదానికి ఇది అప్రామాణికమా, ఇది ప్రామాణికమా అని ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? మీరు చరిత్రలో చదువుతారు, చరిత్రలో రాసున్నాయి, మన పుస్తకాలు రాసున్నాయి. ఫలానా 1504 సంవత్సరం ఏదో ఒకటి రాస్తారు, రాసి ఉంటుంది. సో రాసిన దానికి ప్రామాణికం ఏంటి? ఎక్కడ, ఎక్కడ భౌతికంగా ఎక్కడ రాశారు? ఏ ఎముకలు దొరికినాయి? ఏ ఏ రాతి చెక్కడాల్లో ఉంది చెప్పండి? ఫలానా 1504, అప్పుడు 1504 లేనే లేదు అసలు. అక్కడ విక్రమ్ సంవత్సరాలు ఉన్నాయి, లేదా బాబర్ నామా అని చెప్పి ఒక పుస్తకం రాసుకోండి ఆయన, దానిలో రాశాడు ఆయన. ఆ పుస్తకం ఆయన రాశాడని నమ్మకం ఏంటి? ఎవడో ఒకడు గొట్టంగా రాసి ఉండొచ్చు కదా. రాసి ఉండొచ్చండి. అంటే మీరు దేన్ని ఎక్కడ ఏమీ నమ్మరు. ఓకే, గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారు చెప్తాం ఒకసారి. గాంధీ గారు ఏమన్నారంటే, ఒకసారి ఒక పిల్లవాడు, ఒక తల్లి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి గాంధీ గారి దగ్గర తీసుకొచ్చి, కొద్దిగా వీడిని మందలించండి, వీడు ఊరికే షుగర్ తింటున్నాడు, రోజు ఎక్కువ షుగర్ తినేస్తున్నాడు, అలా తినకూడదని చెప్పండి అంటే, అమ్మ వారం రోజులు ఆగిరా అన్నట్టు. సరే వారం రోజులు ఆగి వచ్చిన తర్వాత అప్పుడు గాంధీ గారు అన్నాడు, నువ్వు షుగర్ తినకూడదు, అట్లా ఇష్టం ఉన్నట్టు తినకూడదని చెప్పి తిట్టాడు. అదేదో వారం కింద చెప్పుండి ఇంత దూరం మళ్ళీ ప్రయాణం చేసి వచ్చేవాడిని కాదండి అని, వచ్చేదాన్ని కాదండి అని ఆవిడ అందట. అంటే లేదమ్మా, నాకు ఆ షుగర్ తినే అలవాటు బాగా ఉంది, నేను ఫస్ట్ అది మాని అప్పుడు నేను చెప్పాలి, అందుకే ఈ వారం రోజులు నేను మానేసి ప్రయత్నం చేసి మానేసి, నేను మానేను కాబట్టి నేను చెప్పాను అని చెప్పాను. ఈ విషయం ఎవరు చెప్పారు? పివి నరసింహారావు గారు అమెరికన్ కాంగ్రెస్లో చెప్పాడు. సో ఆ సభలో, చట్టసభలో, అమెరికాలో ఉన్న చట్టసభలోకి వచ్చినప్పుడు ఆయన ఈ స్పీచ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సందర్భం ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ మీరు వాడకూడదు అని ఎన్పిటి ఏదో సైన్ చేయాలని చెప్పి అమెరికా ఇండియా మీద ఒత్తిడి చేస్తుంటే ఆయన ఏమన్నా అంటే, మాకు చెప్పే ముందు మీరు చెయ్యండి, మీరు ఇన్ని వేల న్యూక్లియర్ మిసైల్స్ ప్రొడ్యూస్ చేసుకొని మీ దగ్గర మీ వెనకాల, మీ ముడ్డి వెనకాల పెట్టుకున్నారు, మాకేమో ఏమి చేయకూడదా అని చెప్పి ఆయన గాంధీ గారు చెప్పిన మాటను ఉటంకించారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు గాంధీని నెత్తినేసి కొట్టుకుంటారు. సో అది దేర్ఫోర్ అది చెప్పాడు. దాంతో అది కూడా ఎట్లా చెప్పాడు చక్కగా, ఇది మీ స్పీకర్ గారు ఆయన పుస్తకంలో రాశాడు, నేను చదివానండి అని చెప్పాడు. ఇంకా మాటలే ఉన్నాయి. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, గాంధీ గారు నిజంగా మాట అన్నారు. అమెరికన్ స్పీకర్ రాశాడంటే ఆయన ఉన్నాడా గాంధీ టైంలో? లేడుగా. మరి ఎలా రాశాడు? ఆయన ఎక్కడో చూసుంటాడు కొత్తం, అది తీసుకొని రాశాడు. అది ఎవడు రాశాడు? ఎవడో రాసి ఉంటాడు, ఎవడెవడో రాసి ఉంటాడు. అసలు గాంధీ గారు చక్కెర తినకుండా ఉండగలిగాడా? ఇది నాకు అనుమానం. ఇలా మనం అనుమానించండి, మీకు మీకు అనుమానం ఉంటే అనుమానించుకోండి అంటే, ఇంకా దానికి లెక్క ఉండదయ్యా బాబు. ప్రశాంత్ గారు కొద్దిగా ఆలోచించండి, బుర్ర పెట్టండి. మహర్షి దానంద సరస్వతికి కలియుగం ఇంతయింది అని రాయటంలో ఆయన ఉద్దేశం, మన ఆర్య రాజులంతా ఎవరెవరు ఉంటిరి, ఎవరెవరు ఇంద్రప్రస్థాన్ని పరిపాలించారు అని చెప్పి ఆయన రాసుకొచ్చాడు. వాటిల్లో తేడా ఉందంటే, ఇవి తేడా ఉందండి అంటే ప్రూవ్ చేయండి మీరు తేడా తేడా అని చెప్పి. యుధిష్ఠుడు 36 సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులకు పరిపాలించాడు అనడానికి వ్యాస భారతంలోనే ఉంది. అలానే ప్రతి రాజు, జనమేజయుడి దగ్గర నుంచి అందరు రాజులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పరిపాలన, మన మన బహిర్ఖాతా అని ఉంటుంది, దానిలో ఉంటుంది అనమాట. మనం రాసుకున్నాం. ఎవరన్నా రాసేటప్పుడు, తిక్కన సోమయాజులు గారు ఆయన మహాభారతం రాసేటప్పుడు, ఫలానా ఇది రాస్తున్నాను, ఫలానా రాజు దగ్గర నేను పనిచేస్తున్నాను అని విషయాలు రాసుకున్నాడు ఆయన. అలానే నన్నయ్య భట్టారకుడు, అలానే ఎర్రా ప్రగడ, అలానే తెనాలి రామకృష్ణ,
సో వీళ్ళందరూ కూడా పేర్లు అట్లా రాసుకున్నారు. అలానే మనకి ఇప్పుడు వేదాలకు భాష్యం రాసిన సాయనాచార్యులు విజయనగరం సామ్రాజ్యం ఉన్న టైంలో ఉన్నవాయన. సో ఆయన రాసుకున్నాడు, ఆయన రాశాడు. సో అలా ప్రతి ఒక్కళ్ళు గ్రంథాలు రాశారు. మీరు చదవలేదు అవి. నాకు ఆ గ్రంథం దొరకాలండి. ఒకప్పుడు గ్రంథాలు చినిగిపోతుంటే నెక్స్ట్ వాళ్ళు రాసుకుంటారయ్యా తాళపత్ర గ్రంథాలు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ రాసుకుంటారయ్యా. అది కామన్. మీ ఇంట్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది, పాత పడిపోతోంది, చినిగిపోతోంది, మీరు కొత్త టెక్స్ట్ బుక్ కొంటారు. ఎడిషన్ మారుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీకు మహర్షి దయానంద సరస్వతి రాసిన తప్పు అనిపిస్తే ఇది నేను ఛాలెంజ్ అండి. ప్రశాంత్ గారు మీకు $1,00,000 ఇస్తానండి. $1,00,000 ఈరోజు యూట్యూబ్ ప్రభావం నేను చెప్తున్నాను. ఆయన రాసిన తప్పు ఆ ఆర్య చిట్టాలో ఆయన రాసిన రోజులు దినాలు తప్పు అని చెప్పి గ్రంథం తీసుకురండి మీరు. పురాతన గ్రంథం నేను రేడియో యాక్టివ్ చెకింగ్ చేయిస్తా. ఇవన్నీ మనం చూసుకోవాలండి. ప్రశాంత్ గారు పిచ్చిగా మాట్లాడద్దు. మీరు ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే నాకు $2,00,000 మీరు ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, మీరు ప్రూవ్ చేయలేకపోతే 2 ఇవ్వాలి. నేను ఒకటి ఇస్తాను. అది కూడా అడుక్కు రావాలి. నేను తీసుకొస్తా, ఎట్లనో తీసుకొచ్చి ఇస్తా. కానీ మీరు $2,00,000 లేదు. రాసే ముందు కొద్దిగా ఇంగితం పెట్టండి. ఇంగితం పెట్టండి ప్లీజ్. మహర్షి గారు రాసిన తప్పు, ఇంగ్లాండ్లో ఎవడో కొత్తగా రాసింది కరెక్టు అనటము ఎంతవరకు సబబవుతుంది చెప్పండి. ఆ, ఇప్పుడు మీకు స్టాండర్డ్ సైన్స్కి స్టాండర్డ్ అంటే నాసా వాళ్ళు స్టాండర్డ్ అంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి చదవండి. అది న్యూటన్ రాసినవే కాదు అవి. న్యూటన్ అట్లా రాయలేదు, వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసి రాశారు. న్యూటన్ అలా రాయలేదు. హ్మ్, మీరు చూసుకోండి కావాలంటే. బ్రిటన్ లైబ్రరీకి వెళ్ళి న్యూటన్ ఏం రాశాడో కనుక్కోండి, చూసుకోండి. ఆయన ఏం రాశాడు, వీడు నాసా వాళ్ళు ఏం పెట్టారు, రెండు తేడా ఉన్నాయండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఒక మాట రాస్తారు, వాళ్ళ సొంత భాషలో రాస్తారు. కానీ డేట్స్ అవన్నీ కరెక్ట్ రాశారా అంటే, మరి న్యూటన్ అప్పుడు బతికున్నాడని మీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే మళ్ళీ ఆ పుస్తకాలే చూపిస్తారు. పానీపట్ యుద్ధం అంటే అదే పుస్తకం చూపిస్తారు. నేను ఒకసారి పానీపట్ యుద్ధం గురించి చూపిస్తాను ఉండండి. మీకు ఇలా కాదు కానీ ఇదిగోండి ఏఐ ఓవర్ వ్యూ అట. ఓ ఏఐ కూడా ఎక్కడి నుంచి పుస్తకాల నుంచి రిఫర్ చేసి చెప్తుంది. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ ఆన్ April 21, 1526 బిట్వీన్ బాబర్స్ ఇన్వేడింగ్ ఫోర్సెస్ అండ్ ఢిల్లీ సుల్తానేట్స్ ఆర్మీ లెడ్ బై ఇబ్రాహిం లోడి. ఇది విశేషం అనమాట. అయితే దీనికి ఎక్కడ ఉంది ప్రూఫ్? దాని ప్రూఫ్ ఎక్కడ? ఇగోండి ఈ వికీపీడియాలో. మనం ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్కి వెళ్తే వీళ్ళు ఎక్కడ ప్రూఫ్ ఇచ్చారు దానికి? #1 అన్నాడు. 1526 అని #1 అంటే రిఫరెన్స్ #1. సో రిఫరెన్స్ #1 ఇక్కడ చేస్తే చూడండి. జైర్ ఉద్ ఏంటి జాహిర్ ఉద్దీన్ మొహమ్మద్ బాబర్. బాబర్ నామా చూసారు ఇక్కడ, బాబర్ నామా. దానిలో రాసుకున్నాడట. ఆయన రాశాడని నమ్మకం ఏంటి? ఎవడో మళ్ళీ వాడి నెక్స్ట్ జనరేషన్స్లో ఎవడో ఒకటి రాసి ఉండొచ్చు కదా కదా. సో ఇవన్నీ ప్రూఫ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయండి మాస్టర్ గారు చెప్పండి, ప్రశాంత్ గారు? సో మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆర్యభట్టుడు కూడా మహాభారతం కాలం నాటివాడు కాదు. ఇది ఒక గొడవ అండి. ఆర్యభట్టుడు మహాభారతం కాలం నాటివాడు కాదండి. మన గురువుల దగ్గర నుంచి వచ్చినవి వాళ్ళు రాసుకున్న దాంతో నెక్స్ట్ వాళ్ళు జనరేషన్ చదువుతారు. అవి ఎందుకు అర్థం చేసుకోరు మీరు? మీరు ఆ సిస్టంలో లేరు. మీరు ఆ గురు శిష్య పరంపరల సిస్టంలో లేరు. మీరు ఒకసారి బృహదారణ్యకోపనిషత్తు తెరవండి, చదవండి. అందులో ఒక ఆయన రాసుకుంటూ మా గురువుగారు ఆయన, మా గురువుగారు ఆయన, ఆ గురువుగారు, ఆ గురువుగారు, ఆ గురువు అని మొత్తం పెద్ద లిస్ట్ ఇచ్చాడు. చదవండి ఒకసారి. అలా ఉంటాయండి బాబు, అలా లిస్ట్ రాసుకుంటారు వాళ్ళు. రాసుకున్నప్పుడు ఫలానా వీళ్ళు అని చెప్పి తెలుస్తుంది. అలా గ్రంథాల్లో, మన గ్రంథాల్లో లిస్ట్ రాసుకున్నారు. సో ఆర్యభట్టుడు తను రాసేటప్పుడు, మన పూర్వీకులు గ్రంథాలు రాసే ముందు నేను ఫలానా శుద్ధ పంచమి నాడు ఇలా ఫలానా సంవత్సరం ఇది రాస్తున్న విక్రమ్ సంవత్ సో అండ్ సో, ఓకే ఇలా రాస్తున్నాను అని చెప్పి రాసి మొదలుపెట్టి రాస్తారు. ఆర్యభట్ట అలానే చేశాడు. నా వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు, నేను ఫలానా ప్లేస్ చెందిన వాడిని, నేను మహాభారత యుద్ధం జరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టాను అని చెప్పి రాసుకున్నాడు. ఇప్పుడు ఆయన రాసుకోవడం కూడా తప్పే అంటే, మరి ఆయనకెట్ట తెలవాలి? మహాభారత యుద్ధం టైంలో లేడు కదా అంటే, ఆయన లేడండి. ఆయన పూర్వీకులు ఉన్నారు. ఆయన 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 గురువు గారు ఆయన గురువు చెప్పింది రాసుకున్నాడు. ఆయన గురువు చెప్పింది రాసుకున్నాడు. అలా గురు పరంపరగా వస్తూ రాసుకుంటూ 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 ఇందాక వచ్చింది. ఈయన కూడా రాశాడు. కాబట్టి నెక్స్ట్ భాస్కర భట్ట రాశాడు. ఆయన భాస్కరాచార్య రాశాడు. భాస్కరాచార్య 1 రాశాడు, ఆర్యభట్ట 2 కూడా రాశాడు.
భాస్కరాచార్య టూ కూడా రాశాడు. ఇట్లా భాస్కరాచార్య వన్, ఆర్యభట్ట టూ, భాస్కరాచార్య టూ, ఇలా అందరు రాసుకుంటూ వచ్చారు. రీసెంట్ టైం దాకా రాసుకుంటూ వచ్చారు. ఎలా కాదంటారండి మీరు? ఎలా కాదంటారు? మేము రాసుకున్న తప్పని ఎలా అంటారు? హౌ డేర్, హౌ డేర్ యు సే లైక్ దాట్? నువ్వా వెళ్ళి ఆ గ్రంథాలు రిఫర్ చేయలేదు, చేయకుండా ఎలా మాట్లాడుతున్నావు? తప్పు మాట్లాడకూడదు ప్రశాంత్ గారు. ప్రతిదీ తప్పు, ప్రతిదీ తప్పు అంటే నువ్వు కరెక్ట్ ఏదో చెప్పు. తెలియనప్పుడు నువ్వు రిఫర్ చేసి నాకు ప్రూవ్ చేయి, లేకపోతే నేను ఇచ్చిన ప్రూఫ్ తీసుకో. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ రాశాడు. ఇదైంది. ఇక ఇక సంకల్పానికి వస్తే మహాభారత యుద్ధం అనేది అనేక మంది ఉద్దండులైన పండితులు, బ్రాహ్మణులు, ఆచార్యులు, వేద విజ్ఞులు మరణించారు. మీరు చాలాసార్లు చెప్పారు. అవును చెప్పాను. అయితే ఏంటి? అప్పుడు వేద వ్యాప్తికి, వేద ప్రచారానికి చాలా పెద్ద సమస్య వచ్చింది. అవును వచ్చింది. దాని పర్యవసానమే నేడు వేదం ఎక్కువ ప్రాచుర్యం లేకపోవటం. తప్పు. ఇది తప్పు. ఎస్, అది ఒక కారణం కావచ్చు, కానీ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. వేదవ్యాసుడు అందుకనే వేదాన్ని వ్యాసం చేశాడు. వ్యాసం చేయడం అంటే వాటిని సూక్తాల కింద విభజించాడు. నాలుగు వేదాల కింద విభజించలేదు. ఇది చెప్పేటోడు మళ్ళీ తప్పు చెప్తున్నాడు. సో సూక్తాల కింద విభజించాడు. ఎందుకంటే వేదాలు ఆల్రెడీ డివైడ్ అయి ఉన్నాయి. మనువు రాశాడు. మనువు వ్యాసుడి కంటే ముందరవాడు. వ్యాసుడు తండ్రి పరాశుడు రాశాడు. పరాశుడి కంటే ముందరవాడు చాలా మంది రాశారు. సో నాలుగు వేదాలు నాలుగు ఋషులకు ఇచ్చారని చెప్పుకున్నాం. చెప్పుకున్న దాన్ని ఇప్పుడు ఈయన వ్యాసుడి దగ్గరకు వచ్చాం. వ్యాసుడు వాటిని సూక్తాల కింద విభజించి ఒక్కొక్కడికి, ఎందుకంటే అప్పుడు అంతకంటే శక్తి లేకుండింది వాళ్ళ దగ్గర. ఒక సూక్తం నేర్చుకునేటప్పటికి టైం అయిపోతుంది. ఎందుకంటే ఆయన కూడా పోతాడు కదా, ఆయన కూడా చనిపోయే రోజు వస్తుంది. సో ఆయనకి తెలుసు, గబగబా శిష్యులను తయారు చేశాడు. తయారు చేసే సూక్తాల కింద విభజించాడు. విభజించి ఈ సూక్తం దక్షిణ భారతదేశంకి వెళ్ళండి, ఈ సూక్తం ఉత్తర భారతదేశంలో ఇక్కడికి వెళ్ళండి, ఈ సూక్తం పశ్చిమ భారతదేశంకి వెళ్ళండి, ఈ సూక్తం వాళ్ళు తూర్పు భారతదేశంకి వెళ్ళండి, ఇలా విభజించాడు. అందుకనే మీరు ఒక చోటుకి వెళ్తే కొన్నే వాళ్ళు చదువుతారు. సో అది తెలుసుకోవాలి మీరు. సో ఇప్పుడు అగ్నిష్టోమ అని చెప్పి ఇప్పుడు మనకి అతిరాత్రం అని చెప్పి కేరళ వాళ్ళు చేస్తారు. నార్త్లో చాలా తక్కువ చేస్తారు. నార్త్లో చేసే సోమయాగాలు వేరుంటాయి. సో అలా రకరకాల చోట్ల రకరకాల సోమయాగాలు చేయడము, వాటికి సంబంధించిన పత్రాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవే చదువుకున్నారు. వాళ్ళ పరంగా అదే వచ్చింది. అదే అందుకని ఇప్పుడు ఆంధ్రాలో బ్రాహ్మణులు పఠించే విధానం, కాశీలో పఠించే విధానం వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ శిష్యులు వేరయ్యారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత తెలుసుకోరు. కానీ స్వరితము, అనుదాత, ఉదాత్త అట్లానే పలుకుతారు. కానీ వాళ్ళు పలికే విధానం వేరు, వీళ్ళు పలికే విధానం. అలా కేరళకి వెళ్ళాం అనుకోండి, అది ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలా మొత్తం భారతదేశం అంతా కూడా చూస్తే పలికే విధానంలో తేడా ఎందుకు వచ్చింది? వాళ్ళ శిష్యుల్లో తేడా వచ్చింది. కానీ మంత్రం అది. సో ఇలా ఉంటుందన్నమాట. సో అందుకని మీరు తర్వాత వ్యాసుడు తర్వాత చాలా వీక్ అయింది వేదం. ఎందుకంటే పండితులు చాలా మంది చనిపోయారు. కరెక్ట్, అది డౌట్ లేదు అందులో. కానీ ఉన్న వాళ్ళతో ఆయన నడిపించాడు. నడిపించి దేశం నలుమూలకు పంపించాడు. కాబట్టి అందుకోసమే మనకి హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, వేద భారతి అని పెట్టుకున్నాడు ఆయన. ఆయన అవధానులు అంటారు ఆయన. ఆయన ఒక ఆయన రాష్ట్రపతిని అడిగి, ఆయన అప్పట్లో ఎప్పుడో 70 80లో 90లో నాకు గుర్తులేదు, నేను రాసుకున్నాడు. అందులో అక్కడ రాష్ట్రపతిని అడిగి ఇట్లా నాలుగు దేశం అంతటా రకరకాలుగా ఉన్నాయండి, అందరి దగ్గర నుంచి గ్రంథాలు తెప్పిస్తే నేను నోట్ చేసుకొని నేను పబ్లిష్ చేసుకుంటా అంటే, రాష్ట్రపతి గారు అన్ని రాష్ట్రాలకి పంపిస్తే అప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాటిని సంకలనం చేసి ఆయన చక్కగా ఆయన ప్రింట్ చేయించుకొని పుస్తకం పబ్లిష్ చేస్తే నేను ఆ పుస్తకం కూడా తెప్పించుకున్నాను. చక్కగా ప్రింట్ చేయించాడు. చక్కగా దేవనాగరి లిపిలో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఆయన చేయించిన పని. మరి అలా ఆయన చేయగలరు. అలానే మహర్షి దయానంద సరస్వతి చేశాడు. మహర్షి దయానంద సరస్వతి కూడా అప్పుడున్న బ్రిటిషర్స్ని నాకు ఇది కావాలని చెప్పి డిమాండ్ చేసి తెప్పించుకున్నాడు. ఎస్, జర్మనీకి తీసుకెళ్ళిపోతే వేదాలను అక్కడి నుంచి తెప్పించాడు ఆయన. తెప్పించి మనగో ఇవి అని చెప్పి చెప్పాడు. సో ఇది విశేషం అనమాట. సో ప్రశాంత్ గారు మీరు పూర్తిగా తెలుసుకోవాలండి. మొండిగా వాదించకండి. వాదన బాగుంటుంది, కానీ అది స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ ఉండాలి. స్కాలస్టిక్ యాప్టిట్యూడ్తో చేయండి కొద్దిగా. సో మీరు ప్రతిదీ మీరు ఖండించడం, మహర్షి దయానంద తప్పు అంటాం తప్పది. సో ఎంతవరకు ప్రామాణికం? చాలా ప్రామాణికం. ఎందుకంటే ఆయన రాసిన దానిలో ఒక్క తప్పు లేదు. ప్రతిదీ నేను వెరిఫై చేసి చెప్తున్నా. ప్రతిదీ మొత్తం చదివి చెప్తున్నాను. అయితే చెప్పను కదా. ఓకే, ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం.
ఓకే. ఆస్కారం లేకపోతే ఇది సరే. ఇప్పుడు మీకు మన గురు పరంపరంగా వస్తే అందులో తేడా లేదు ఖచ్చితంగా. అది చివరిగా మహాభారత యుద్ధం జరిగి ఎన్ని రోజులైతే ఏమిటి, సరైన సంవత్సరాలని కనిపెట్టడం మన మానవాళికి కలిగే ప్రయోజనమైనా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. అదేంటి ఇప్పుడు చెప్తాను. సరే, ఈయన కింగ్ హరి గారు ఏదో రాసుకొచ్చారు, దానికి మళ్ళీ ఈయన ఏదో చెప్పుకొచ్చాడు. ఆ, ఇది కాదు. ఈయన మనోహర నాయన మహర్షి దయానంద సరస్వతి ప్రతిరోజు మన చరిత్ర ఈ చరిత్రని రాశారు. అందుకే ప్రామాణికం. ఆయననే సొంతగా చెప్పలేదు, రాజ్యాలు తిరిగి రాజుల వంశం మొత్తం తెలుసుకొని రాశారు. సో ఇది చక్కగా ఈయన పెట్టాడు. వెరీ గుడ్ అండి. సో తర్వాత ఆ, మీ వంశ చరిత్ర మీ పిల్లలకు చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశాంత్ని ఈయన అడుగుతున్నారు. ఎవరు ఈయన? ఆ, మీ సేవా రాచురా ఏంటో, ఇది నాకు చదవడం రావట్లేదు. సరే, ఆయన పాపం పేరు మీరు కరెక్ట్గా పెట్టుకుంటే బాగుండేది. మీ మా తాత ముత్తాత గురించి చెప్పగలరా? చెప్పలేరు మీరు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు రాసుకుంటే కదా. సో ఈయన ప్రశాంత్ గారు మళ్ళీ పెట్టారు. కింగ్ హరి గారు, మీరు ఆవేశపడటం కాకుండా ఆలోచన ఉంటే బాగుంటుంది. మీకు ఆలోచన ఉండాలి ప్రశాంత్ గారు. నేను నీల్ ఓక్ గారిని చూపించి సాక్ష్యాలు ప్రామాణికమని వాటిని నమ్ముతున్నాను ఎక్కడ చెప్పాను అని అన్నారు. నిజమే, మీరు ఎక్కడా చెప్పలేదు. నేను వెంకట చాగంటి గారైనా నీలేశ్వరైనా ఎవరైనా సరే మహాభారతం జరిగి కలియుగం ప్రారంభమై ఇన్ని సంవత్సరాలు నేను చెప్తే నమ్మను. ఎందుకంటే అని రాసుకొచ్చాడు. వాళ్ళు చెప్పే నంబర్స్కి సరైన ప్రమాణం ఉండదు. నేను ప్రమాణం ఇస్తే మీరు ప్రమాణం కాదు అనడానికి మీ దగ్గర ప్రమాణం లేదు. అది విషయం. మహాభారత యుద్ధం జరిగి 5,000 అయితే ఏంటి, 7,000 అయితే ఏంటి, ఆ నంబర్ వల్ల మానవాళికి ప్రయోజనం ఏమిటి అని రాసుకొచ్చాడు. రాసుకొచ్చి మళ్ళీ ఇంకోటి, సి ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అనగా తిరస్కరించడానికి వీలులేని భౌతికపరమైన సాక్ష్యం ఉన్నప్పుడే ఒక సంఘటన గురించి నిజం చెప్పినట్టు అవుతుంది. భౌతిక పరమైంది అన్నాడు. పుస్తకం భౌతిక పరమే. వెరీ గుడ్ అండ్ కింగ్ గారు, మీ కింగ్ లాంటి మాట చెప్పారు. మీకు ఒకవేళ వెంకటచాగంటి గారు విశ్లేషణ సమర్థిస్తే ఒప్పుకుంటే కనుక వారు చెప్పే విశ్లేషణలో ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అనగా తిరస్కరించడానికి వీల్లేని భౌతికపరమైన సాక్ష్యం ఏముందో చెప్పండి అని అడుగుతున్నాడు. నేను ఇప్పటిదాకా చెప్పింది భౌతికపరమైనవి నాన్న. గ్రంథాలన్నీ ప్రింటెడ్ మ్యాటర్లో ఉన్నాయి. ఆయన ప్రింట్ చేయించారు. ఓకే, మహర్షి దయానంద సరస్వతి గారు ఆయన కంటే పూర్వం ఉన్న గ్రంథాలను రిఫర్ చేశారు. ఆ గ్రంథాలు ఇప్పటికీ భారతదేశంలో ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాయి. మీరు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలి. ఈయన నలుమూలల తిరిగి అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని రాసుకొని ఇవి తప్పు ఇవి ఒప్పు నిర్ధారించి రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వంశచరిత్ర వాళ్ళ ప్రధాన ఈయన పురోహితుడు అంటే ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి రాజుగారిని పిలిపించి వాళ్ళని పిలిపించి మాట్లాడుకొని ఆయన రాసుకున్నారు. ఎస్, మీరు మీరు ఆయన గురించి మహర్షి గురించి మీరు చదవలేదు. ఆయన ఎంత గొప్ప కార్యక్రమం చేశారని గ్రంథాలను మీరు వెళ్ళి వెరిఫై చేయండి. ఆ మహర్షి గారు రిఫర్ చేసిన గ్రంథాలు నాకు చూపించండి. మీకెందుకు చూపిస్తారండి? మీరు వెళ్ళి చూసుకోవాలి. నాకు కావాలంటే నేను చూసుకుంటా, మీకు కావాలంటే మీరు చూడాలి. పైగా మహర్షి దయానంద సరస్వతి రోజులు గంటలు ఇవన్నీ ఖచ్చితంగా రాసినప్పుడు వాటిని వెరిఫై చేయడానికి మీరు ఆ రాజవంశస్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి మొన్న ఎప్పుడో టీవీలో వచ్చింది. ఏది ఆ, మన కాకతీయుల వంశస్థులు వీళ్ళు అని చెప్పి వాళ్ళు వాళ్ళు పరిచయం చేసుకున్నారు. మా తాతయ్య ఈయన, మా తండ్రి ఈయన, తండ్రి తాత ముత్తాత ఆ తాత ఆ తాత అని వరుసగా వాళ్ళ చరిత్ర అంతా చెప్పారు. వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు. రాసుకుని వాళ్ళ దగ్గర ఉంటాయి. అది పద్ధతి బాబు. మన దేశంలో అది పద్ధతి. అలా రాసుకునే పద్ధతి ఉంది. ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం ఉందండి. 75 సంవత్సరాలు అయిందండి రమారని. సో ఆ రాజ్యాంగంలో ఫస్ట్ రాసినవి ఉన్నాయా లేదా పుస్తకాలు? ఉన్నాయి. ఓకే, బాగుంది. దాని తర్వాత ఎడిషన్స్ జరిగినాయి, సబ్ట్రాక్షన్ జరిగింది, అంటే ఆల్టరేషన్స్ జరిగింది. మనం చట్టసభలో ఆమోదం పొంది జరిగింది. అవి ముద్రించారా లేదా? ముద్రించారు. అవి వరుస పెట్టి వస్తూ వస్తూ వచ్చింది. ఇప్పుడు మీరు రాజ్యాంగం అంటే ముద్రించిన తర్వాత తప్పులు సరి చేసిన తర్వాత రాజ్యాంగం అంటారా, మొదటిది కూడా అంటారా? మొదటిది రాజ్యాంగం, తర్వాత అన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు చట్టసభల్లో మార్చుకుంటున్నాం మనకు అనుగుణంగా ఏది కావాలని. అవునా కదా? సో అన్నిటినీ కలిపితేనే రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగం పబ్లిష్ అయిందా లేదా? ఫస్ట్ పబ్లిష్ అయింది కదా. మరి రాహుల్ గాంధీ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఇది రాజ్యాంగం 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 అంటున్నారు. మరి అది రాజ్యాంగం అంటే అది కూడా రాజ్యాంగం అండి. ఎందుకంటే ఆయన ప్రింట్ చేసిందే మళ్ళీ ఇంకో రీప్రింట్ తెచ్చుకున్నాడు. అలానే బాబు, ఒకళ్ళు గ్రంథం రాసిన తర్వాత దాన్ని మళ్ళీ గ్రంథం ఇంకోటి రాస్తాడు. మీరు అది తెలుసుకోవాలి. మీరు వెళ్ళాలి, చరిత్ర లోతులకు వెళ్ళాలి. వెళ్ళి మీకు ఒరిజినల్ గ్రంథాలను మీరు వెరిఫై చేయండి. ఇది అప్పటివి అని నమ్మకం ఏంటి? మీకు ఇప్పుడు ఒక సైన్స్ డెవలప్ అయిందన్నారు కదా, ఏది కార్బన్ డేటింగ్ అని చేయించుకోండి. తెలుసుకోండి. ఇప్పుడు
ఓకేనండి, ఆర్యభట్ట రాసిన గ్రంథం దొరికిందండి, మనకి ఒరిజినల్ ఉంది, ఇప్పటికీ ఉంది. సో ఒరిజినల్ ఉందండి. కానీ ఆయన రాసే సమయానికి ఆయన కంటే ముందు వాళ్ళు కరెక్టా కాదా అంటే, ఆయన అప్పటికి రాశాడు, ఆయనది మన దొరికింది. ఆయనకు ముందర ఎవరో రాశారు, అందుకే ఆయన రాశాడు. వాళ్ళ గురు శిష్య పరంపరగా అలా వచ్చింది. నేనేం చేయమంట, ఇది ఒరిజినల్ సాక్ష్యం అన్నమాట. సో ఎవడన్నా దీన్ని రిఫ్యూట్ చేయాలంటే ఇంకొక గొట్టంగాడు ఇంకోటి ఏదో రాస్తాడు, ఉండండి ఒక నిమిషం, అది కూడా చూపించేస్తే అయిపోతుంది. నేను గొట్టమని ఎందుకు అంటున్నానంటే, ఎంత చండాలంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి కనీసం ఇంగితం పనిచేస్తలేదు. ఇది రాసేటప్పుడు ఏం రాయాలి, ఎట్లా రాయాలి కూడా తెలుస్తలేదు. ఎక్కడబ్బా, ఈయనెవరో పాపం రాశాడు, పోతన ఇన్ హిస్ భాగవతం హెస్ ఆల్సో గివెన్ ద రూల్ పీరియడ్ ఆఫ్ డిఫరెంట్ కింగ్స్ ఆఫ్ మహాభారత వార్ అని ఇచ్చాడు ఆయన. ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఇగో ఇది ఈయన నీలేష్ చెప్పినవి అన్ని తప్పు ప్రూవ్ చేసి చూపండి, అప్పుడు నమ్ముతాం. ఓకే, నీలేష్ది నేనెందుకు తప్పని ప్రూవ్ చేయాలి, నేను చెప్పిన తప్పని నువ్వు ప్రూవ్ చేయి అని నేను వెంటనే ఇక్కడ పెట్టాను. యూ యూ ట్రై ప్రూవింగ్ ఐఎమ్ రాంగ్ అని. అప్పుడు దానికి ఆయన ఏమంటాడంటే, యూ హ్యావ్ జీరో ఎవిడెన్స్ అంటాడు. నేను ఇచ్చిన ఎవిడెన్స్ ఎవిడెన్స్ కాదంటాడు, నీలేష్ ఓకి ఇచ్చిన ఎవిడెన్సే ఎవిడెన్స్ అంటాడు. ఎందుకు అంటాడో చూద్దాం. ఎందుకు అన్నాడంటే ఇక్కడ ఫస్ట్ రాశాడు, ఏమని రాశాడంటే, ఆయన అన్ని ప్రూఫ్స్ చెప్పి మీరు ఇది బుక్లో ఉంది అంటే ఎలా సార్, ఎలా సార్ అంటున్నాడు. ఓకే, నీలేష్ చెప్పిన ఒక పాయింట్ అన్న తప్పు అని ప్రూవ్ చేయండి. ఎగ్జాంపుల్, అరుంధతి వశిష్ఠ నక్షత్రము ఆ, ని దాటి వెళ్ళడం అనేది ఒకటి చెప్పాట ఆయన. సో చెప్తే బాగుందండి, ఆయన చెప్పాడు అరుంధతి అన్నది ఆ, వశిష్ఠుడిని దాటి వెళ్ళింది అని చెప్పాట. దేర్ ఫోర్ ఇప్పుడు దానికి మనం కాలం కట్టామంటే 7,000 వస్తుంది, 7,700 వస్తుందని చెప్పాట. ఆ విషయం ఎక్కడ రాశారు అంటే మహాభారతంలో రాశాడు అని. మరి రాసిందే తీసుకున్నాడు కానీ చూసింది కాదు కదా. ఏమయ్యా, నీ పేరు ఏం చేస్తావు, ఒకసారి నీ పేరు చదవాలి. నీ పేరు చెప్పడం మర్చిపోయాను నేను. యా, ఈయన పేరు ఏంటంటే యా విజయ విజయ్ కొక్కంటి, విజయ కొక్కంటి. మరి స్త్రీ పురుషులు నాకు తెలియ తేడా, నేను పురుషుడే అనుకుంటున్నా. సో విజయ అని రాస్తుంటే మటుకు స్త్రీ అయి ఉండాలి. సో విజయ కొక్కంటి అమ్మ, మీ సంగతి నేను చెప్తాను వినండి. మీరు ఇప్పుడు నీలేషోకు తీసుకున్నది మహాభారతం నుంచి తీసుకున్నాడని చెప్పారు, మహాభారతంలో రాసింది తీసుకున్నాడని చెప్పారు. సో మహాభారతంలో రాసింది అంటే రాయబడ్డదే తీసుకున్నాడు కదా. వ్యాసుడు రాశాడండి, వ్యాసుడు రాశాడని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉందా? వ్యాసుడు రాసిన తాళపత్ర గ్రంథాలు నీ దగ్గర దొరికాయా? దొరికితే చూపించేయండి. ఎందుకంటే సంస్కృతం కొత్తగా పుట్టిందని వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 7,000 సంవత్సరాల క్రితమే సంస్కృతం అని తెలుస్తుంది కదా. చూపించండి. చూపించలేరమ్మా అందరూ. ఓకే, మీరు తర్వాత 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 శిష్యులు రాసుకుంటూ వచ్చినవే మీరు చూపిస్తున్నారు, అవునా కదా. నీలేశోక్ కూడా అలాంటిది ఒకటి తీసుకొని చెప్తున్నారు. అది కరెక్ట్ అని మీ దగ్గర నమ్మకం ఏంటి, ఎవిడెన్స్ ఏమిటి? విజయకొక్కంటి చెప్పండి, నీలేశోక్కి చెప్పండి. నువ్వు తీసుకుంది ఒరిజినల్ అయితే మహర్షి దయానంద సరస్వతి తీసుకుంది ఇంకా ఒరిజినల్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది డంకా బజాయించి చెప్తున్నాను. పైగా నీలేశోక్ చేసిన తప్పు అని చెప్పి నేను ఇదివరకు యోజనాల విషయంలో కూడా నేను చూపించాను, ప్రూఫ్ చూపించాను, రామాయణం నుంచే చూపించాను నేను. ఆయన రీసెర్చ్ చేయడం, నేను చేసిన రీసెర్చ్ కంటే అందులో ఆవగింజ రీసెర్చ్ చేయలేదు ఆయన. చేసేవన్నీ తప్పులు చెప్తున్నాడు, ఆయన పేరు కోసం ఆయన చెప్పుకుంటున్నాడు. నాకు ఆయన మీద పర్సనల్గా ఏం లేదు కానీ చెప్తున్నది అది. తప్పుదో పట్టిస్తున్నారండి వాళ్ళు. ఏదో గొప్పగా చేశాము అని చెప్పు చెప్పు ప్రయత్నం చేస్తున్నారు. తప్పులు చెప్పకూడదమ్మా, చెప్పకూడదల్లా. మీరు అది గమనించాలి. ఒక చోట ఒక గ్రంథంలో రాసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రాసుకుంటూ వస్తారు. దానిలో ఎవరైనా తప్పు చేస్తే కనుక దాన్ని మనం కనిపెట్టాలి. అది సాధ్యాసాధ్యాలని మనకు ఉంటాయి, అవి ప్రయత్నం చేసి తెలుసుకోవాలి. ఎట్లయితే మొదటి పానిపట్ యుద్ధం అని బాబర్ నామాలో రాశాడు, బాబర్ రాశాడు, బాబర్ రాస్తే కరెక్ట్, మహర్షి దాన్ని రాస్తే తప్పు. ఎట్లా ఉంటుందంటే ఇది అంత చండాలంగా అనమాట. నీలేశోకుని మీరు నమ్మితే నమ్ముకోవడం, మీరు చక్కగా ఆయన చెప్పింది కరెక్ట్ అని మీరు నమ్ముకొని హ్యాపీ ఫీల్ అయిపోండి. కానీ తప్పు అని నేను గంటా ఆయన చెప్తున్నాను, ఆయనతో ఆర్గ్యుమెంట్ కూడా నేను రెడీ 100%. ఓకే, నెక్స్ట్ ఇప్పటికి వెళ్దాం. ఇంకోటి, ప్రశాంత్ గారు 5,000 అయితే ఏంటి, 8,000 అయితే ఏంటి, 10,000 అయితే ఏంటండి, ఎందుకంటే అట్లా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారండి? మరి సైన్స్ ఎందుకు? కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పి ఇప్పుడు చెప్తుంటే, కోతి నుంచి వస్తే ఎలక నుంచి వస్తే మనకేంటండి? చెప్పండి, చెప్పండి ప్రశాంత్ గారు. కాదండి, కోతి నుంచి వస్తే ఒక గుణాలు, ఎలక నుంచి వస్తే ఒక గుణాలు ఉంటాయి కదా అంటే, ఇప్పుడున్న గుణాలు చూసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఈ గుణాలు ఉన్నాయి,
అప్పుడు మనిషి కోతి నుంచి వస్తే ఏంటి, ఎప్పుడు వస్తే ఏమిటి, అసలు మానవాళి ఎప్పుడు పుట్టితే మనకేంటి, మనం ఉన్నామా లేదా, ఉన్నాం కదా, ఆ చరిత్రతో మనకేంటి ఉంది. అదేంటో చెప్తాను. ప్రశాంత్ గారు, మీకు మీ తండ్రి గారు ఆస్తి రాసిచ్చారు. ఆ పత్రం ఉంటేనే మీది ఆ ఆస్తి అని చెల్లుతుంది. పత్రం లేదనుకోండి, ఎవరన్నా అది ఆస్తి మాది అంటారు. మీ తండ్రి గారు ఒక మంచి ఇల్లు కట్టించి దానిలో నివసిస్తూ మీకు, ఇదిగో ప్రశాంత్ 7641 నా కొడుక్కి నేను ఇది రాసిస్తున్నాను అని రాయకుండా ఆయన కనుక చనిపోతే, అప్పుడు ఆ ఆస్తి మీకే వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు రాశారు కాబట్టి. తండ్రి ఆస్తి కొడుకుకో మనవడికో చెందుతుందని రాశారు కాబట్టి. ఆయన రాసి వీలునామా రాయకపోయినా చెందుతుంది, కానీ వీలునామాలు రాస్తారు ప్రత్యేకించి. నా మొదటి కొడుకు ఇంత, నా రెండో కొడుకు ఇంత, నా మూడో కొడుకు ఇంత అని చక్కగా రాసి పెట్టారు. అలాంటిది చరిత్ర. ఆ చరిత్ర లేకపోతే మీకు ఆస్తి రాదు. అవునా? అలానే తండ్రి గారికి ఆస్తి ఆయన తండ్రి గారి నుంచి వచ్చింది. అలా వచ్చింది అని చెప్పడానికి రాసుకుంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్తులు ఎలా అయితే వచ్చాయో, మన పూర్వీకుల గుణాలు, దుర్గుణాలు మనం తెలుసుకోవాలి. అప్పుడు దుర్గుణాలను వదిలి సద్గుణాలని పట్టుకొని మనం ముందుకెళ్తాం. ఇది తెలుసుకోవాలండి. మన చరిత్ర మనకు తెలుసుకోవాలి. ఎవడో వచ్చి, ఇప్పుడు సపోజ్ ప్రశాంత్ గారు మీ ఇంటి పేరు సమ్ ఎం అనుకుందాం, ఇంటి ఇంటి లెటర్ ఎం అనుకుందాం కాసేపు. సో మీ ఇంటి పేరు ఎం కాదండి, మీ ఇంటి పేరు ఎల్ అండి అని చెప్పాను. ఎందుకంటే మా నాన్నగారు రాశారు, మాకు చెప్పారు, మాకు మా ఇంటి పేరు ఎంఏనండి అంటే, కాదండి ఎం కాదండి ఎల్ అని నేను చెప్తా ఉంటాను. ఏది మీ దగ్గర ప్రూఫ్ అంటాడు. నేను ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకొస్తాను. కాదండి మాకు చూడండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మాకు ఎం అనే రాశారు, మా తండ్రి గారు రాయించారు, ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు ఇట్లా రాయించారు. అది అలా రాయించబట్టి మీ ఇంటి పేరు ఎం అని స్థిరపడిపోయింది. లేకపోతే అది చరిత్ర కాదు. ఎం అయితే ఏంటండి, ఎల్ అయితే ఏంటండి, నా పేరు ప్రశాంత్. అసలు ప్రశాంత్ అయితే ఏంటి, రమాకాంత్ అయితే ఏంటండి మీ పేరు? చెప్పండి, మీ పేరు ఏదైతే ఏమైంది? కాదండి, ఒక పేరు అంటూ ఉండాలి, గుర్తింపు ఉండాలి, మనిషికి ఒక పేరు ఉండాలి, అయితే ఎలా గుర్తుపడతామండి? అలా కొన్ని కొన్ని ఉంటాయి. రమాకాంత్ గారు, శశికాంత్ గారు, సారీ ప్రశాంత్ గారు, మీకు మీ పేరు మర్చిపోతుంది. సో ప్రశాంత్ గారు, ఇవన్నీ మీకు ఉండాలండి. చరిత్ర అన్నది ఉండాలి. ఆ సరి అయిన చరిత్ర ఏదో నిర్ధారించడానికి జ్ఞానులు రావాలి. జ్ఞానులు అంటే అనేక గ్రంథాలు చదవడమే కాకుండా పరిశీలన చేసి దాని అనాలిసిస్ని మనందరికీ సబ్మిట్ చేయటం అన్నది వాళ్ళు చేసే పని. అలా చెయ్యకపోతే నెక్స్ట్ జనరేషను చచ్చు వెదవలై కూర్చుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇవి అవసరం. మన దేశ చరిత్ర మనకు అవసరం. మనం ఎంత గొప్ప వాళ్ళం, మన వంశాలు ఎంత గొప్ప తెలుసుకోవడం మనకు అవసరం. మనం ఎలా బతికేమో, ఎంత ధీటుగా బతికేమో అని తెలుసుకోవడం అవసరం. ఎస్, ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కళ్ళు రాసుకున్నారు. ఇక్కడ అమెరికాలో కూడా, ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ రాసుకున్నారు. రాసుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి. అలానే ఇంగ్లీష్ వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు పెద్ద చెప్తారు మనకి, వాళ్ళు రాసుకున్నారు. స్పెయిన్ వాళ్ళు రాసుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు రాసుకున్నారు, జర్మన్స్ రాసుకున్నారు, రష్యన్స్ రాసుకున్నారు, చైనీస్ రాసుకున్నారు, జపనీస్ రాసుకున్నారు. జపనీస్ అంటే గుర్తొచ్చిండు ఓయ్. జపనీస్ వాళ్ళు ఈ మధ్య ఒక ఆర్టికల్ చూశాను. దానిలో వాళ్ళు సంస్కృతంలో రాసిన భాషని వాళ్ళు అక్కడ పెట్టారు. అది ఎప్పుడో 1000-1500 సంవత్సరాల క్రితం రాసింది అక్కడ. సంస్కృతంలో రాసింది. ఎస్, అక్కడ ఉంది, ప్రింటెడ్గా ఉంది. మీకు ఎముకలు కావాలి లేదా రాళ్ళ మీద చెక్కాలి, రాళ్ళ మీద చెక్కే రోజులు కావు, జ్ఞానం ఉన్న రోజులు మావి. అంటే మహాభారత యుద్ధం జరిగినప్పుడు రాత కోతలు ఉన్నాయి, జ్ఞానులు ఉండిండ్రి. రాళ్ళ మీద చెక్కుకోవడానికి ఆది మానవులు కాదు ఉన్నది, జ్ఞానం ఉన్న మనుషులు ఉన్నారు ఆ టైంలో. అందుకని రాత కోతల్లో ఉన్నాయి. అవి చినిగిపోతుంటే పోతుంటే అందుకే మైండ్లో పెడతాం. ఇది పోదుగా, ఇది భగవంతుడిచ్చిన రాత కోతలు ఇందులో ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అలా ప్రశాంత్ గారు, మిమ్మల్ని నేను తిట్టట్లేదు, మీరు చక్కగా రాస్తున్నారు, బ్రహ్మాండంగా రాస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇలానే సమాధానం ఉంటుందండి. మీరు ఇంకొకరిది నమ్ముతాను మీది నమ్మనంటే కుదరదు. బాబు రామా నమ్ముతాను, గాంధీజీ పుస్తకం, ఇగో మనకి బాంబేలో 3 లైబ్రరీలు ఉన్నాయి అనుకోసం అంటే ప్రతి ఒక్కడు ఏదేదో రాస్తాడు. అవన్నీ చదివారా మీరు? గాంధీ గురించి తెలుసుకుందుకు చదవరు, ఏదో కొత్త చదువుతారు, అంతవరకే. కానీ మహర్షి దయానంద సరస్వతి 8000 గ్రంథాలని ప్రతి చోటకి తిరిగి వాటిని చదివి వాళ్ళతో వాగ్వివాదం చేసి శాస్త్రార్థం చేసి
తప్పేదో చెప్పి కరెక్ట్ ఏదో రాసుకొచ్చారు. ఇది తెలుసుకోండి స్వామి, ప్లీజ్. ఎందుకంటే మహర్షులు ఋషులు పుడుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో శంకరాచార్య పుట్టాడు, ఆ తర్వాత ఈయన పుట్టాడు. సో ఈయన తర్వాత ఇంకోళ్ళు పుడతారు. సో ఎప్పుడైతే మీకు ఈ కలికాలంలో ఇలా జరుగుతూ ఉంటుందో అప్పుడు పుడుతూ ఉంటారు. ద్వాపర యుగంలోనూ అలానే, త్రేతాయుగంలోనూ అలానే, సత్యయుగంలోనూ అట్లానే. ప్రతి యుగంలోనూ అలా పుడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు, అంతే జరుగుతూ ఉంటుంది. ఇది మనకి తెలవడం కోసం. సో ఆర్యభట్ట తప్పు రాశాడు, ఆర్యభట్ట ఏదో తప్పు చేసేసాడు, ఇవి చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు చికాగో ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేయించింది, వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు చేసుకుంది, వాళ్ళకి దొరికినాయి పత్రాలని తీసుకెళ్లారు. ఎందుకంటే మన వెస్టర్న్స్ అన్ని మన పత్రాలని వెస్టర్న్కి వెళ్ళిపోయినాయి, జర్మనీకి వెళ్ళిపోయినాయి, అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినాయి, అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్కి వచ్చినాయి, రకరకాలుగా అయింది. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ గ్రంథాలు మన దగ్గర ఉన్నవి ఏమైనా ఉంటే కనుక మీరు వెళ్ళి, మీరు నేను తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక $1,00,000 ఇస్తాం. మహర్షి దయానంద సరస్వతి తప్పు రాశాడు అని చెప్పి మీరు గ్రంథాలను తీసి, ఏ గ్రంథాలను తీస్తారు? ఒరిజినల్. మళ్ళీ మీరు కల్పితాలు చేశారని నేను కల్పితాలని చెప్పేస్తాను. సో ఒరిజినల్ ఆయన రిఫర్ చేసిన గ్రంథాలని మీరు రిఫర్ చేయండి. వెళ్ళి దేశమంతా, భారతదేశం అంతా తిరిగి రిఫర్ చేయండి. $1,00,000. అదే మీరు చెప్పలేకపోయారు అనుకోండి, 2,00,000 నాకు ఇవ్వాలి. ఎంత టైం ఇద్దాము? ఓకే, మీకు భారతదేశం అంతా తిరగడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది మ్యాక్సిమం, తిరిగేసి. అప్పుడు తప్పనండి. లేకపోతే నేను చెప్పింది ఒప్పుకో. అయినా ఒప్పుకొని అన్నారు అనుకోండి, ప్రతిదీ చరిత్ర రాసిన ప్రతి తప్పని రాసిన తీసేయండి. టెక్స్ట్ బుక్ చరిత్ర రాసిన తప్పు అని చెప్పండి. ఉంటానండి. ఓ